మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనల మీద మరి విలేకరికి ప్రశ్నించినప్పుడు ఆయన మీద చాలా అనుచితమైన వాక్యాలు చేయటం అందరికి తెలిసిందే. ఈ రోజున మీడియా లేకపోతే ఇవాళ ప్రజలు ఎలా నడుచుకుంటారో, ప్రజల పట్ల మరి నాయకులు కానీ అందరూ కానీ ప్రతి విషయాన్ని ఉన్నట్టు చెప్పాలంటే ఇవాళ మీడియానే. వాళ్ళు వాన అనకుండా, ఎండ అనకుండా, భార్య బిడ్డలని వదిలి అర్ధరాత్రి అనకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇలా జరుగుతుంది అన్యాయం అని చెప్పమంటే ఈ రోజున మీడియా అంటే భయపడుతున్నారు. మీడియాకి భయపడుతున్నాడు కానీ గన్నుకు భయపడతల మనిషి. ఈ విషయాన్ని సాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీడియాని పట్టుకొని నీ ఇష్టానుసారంగా నోరు పెట్టి దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక నాయకుడు పోయండి నువ్వు 10 మందికి చెప్పాల్సింది పోయి నీ నోరే అడ్డంగా మాట్లాడుతున్నావంటే ఇది చాలా అన్యాయం. ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలందరూ. మీరు ఇంతకుముందు ఏం చేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ దాని మీద స్టడీ చేసి శాస్త్రపత్రాలు వదులుతున్నారు. ఆ వాటిలో ఏం జరిగిందో, ఎన్ని అన్యాయాలు చేశారో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మీరందరూ గ్యారెంటీగా అరెస్ట్ అవ్వడం గ్యారెంటీ. ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టరు. చేసిన అన్యాయాలన్నీ కూడా బయటికి లాగుతున్నారు. మీరు 5 సంవత్సరాల్లోనే వేల కోట్లు, లక్షల కోట్లు ఎలా అప్పులు చేశారో ఆ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఈ కవర్ చేసుకోవడానికి ఎన్ని లాగుతారని చెప్పి భయపెట్టాలని చూస్తున్నారు. ఇవాళ ఎవరు భయపడ్డం. ఎందుకంటే మీరు చేసిన అన్యాయాలు అందరికీ తెలుసు కనుక ఈ విషయాన్ని నువ్వు ఒకసారి ఆలోచించి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విజయసాయి రెడ్డి గారు మాట్లాడాలని జనసేన కూటమి తరపున మేము ఖండిస్తున్నాం. అది ఆయన వ్యక్తిగత వ్యవహారం. విజయసాయి రెడ్డి గారు అచ్చోసిన ఆంబోతులాగా జరిగిన విషయాల్ని పక్కకు నెట్టి మీడియా ప్రతినిధుల మీద, మీడియా యాజమాన్యాల మీద, విలేకరుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. రాజ్యాంగంలో 4th ఎస్టేట్ అయినటువంటి పత్రికలను అవమానపరచటం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచటమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ప్రభుత్వంలో ఒక్కొక్కటి మీ బతుకులు బయటికి రావటానికి నిజంగా రామకృష్ణ గారు నేను చెప్తున్నాను, పుట్టలో తవ్వితే పావులు వచ్చినట్టుగా రోజుకు 1,00,000 కోట్ల అప్పులు, కొత్త అప్పులు తేలుతున్నాయి. ఇవన్నీ కూడా పత్రికా విలేకరులు, పత్రికా యాజమాన్యాలు, మా పార్టీ నాయకులు కూడా తెలియనంత ఇన్ఫర్మేషన్ని ఈ రోజున ప్రజలకు అందిస్తున్నారంటే మరి పత్రికలకి ఎంతటి సమాజంలో విలువ ఉందో, వాళ్ళకి ఎంత పరిశోధన పరిజ్ఞానం ఉందో మనం ఆలోచించుకోవాలి. ఇక నీ వ్యక్తిగత వ్యవహారంలో పత్రికల పాత్ర లేదు. స్వయాన నీకు తోడలుడు అవుతాడో ఏమో మదనమోహనం ఏమవుతాడు. ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. అతని మీద నీ అక్కసు తీర్చుకోకుండా పత్రికల మీద పడతావేంటి అంటే ఉలిక్కిపాట, లేకపోతే నా బతుకంతా బజార్లో పెడుతున్నారనే భయమా? ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా దీంట్లో పాత్రదారులే. వాళ్ళ బతుకులు బయటికి రాకూడదు. విలేకరులని, పత్రిక యజమానులని, రాజకీయ నాయకులని, అపోజిషన్లను మీరు వాగిన వాగుళ్ళు గతంలో చంద్రబాబు కుటుంబాన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని నీ బతుకు చెడ. మీ చరిత్రకి వాళ్ళ చరిత్రకి సంబంధం ఉందా? అచ్చోసినాంబోతులుగా ఇవాళ మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మరొక్కసారి పోలీసు వారికి, డీజీపీకి, హోమ్ మినిస్టర్కి చేతులెత్తి నమస్కారం చేస్తూ మాట్లాడుతున్నా. నేను రాజ్యాంగంలోని 4th ఎస్టేట్ మంచానికి 4 కోళ్ళు ఉన్నట్టుగా 4 కోళ్ళు ఉన్నట్టుగా దాంట్లో భాగం పత్రికా విలేకరులు. ఇది రాజ్యాంగాన్ని అవమానపరచడం. అందుచేత విజయసాయి రెడ్డిని కస్టడీలో తీసుకుని రాజద్రోహం కేసు కింద అరెస్టు చేసి తీరాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున, మిత్రపక్షాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మాట్లాడే మాటలు ఒక్కసారి తన ముందు 15-20 రోజులు వెనక్కి మాట్లాడితే చాలా బాగుండేది. ఒకానొక టైంలో చంద్రబాబు గారిని నువ్వు ముసలి నక్కన్నావు. నువ్వేమన్నా కుర్రవాడివా? ఇవాళ మీడియా వారిని పట్టుకుని సాంబుడు,
ఇంకా అనేక రకాల పేర్లతో అతను మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. ఈ మీడియా అనేది నిజానికి వాస్తవాలు బయట పెట్టే వ్యక్తులే తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా అబద్ధాలు లేకపోతే లేని చెప్పాల్సిన అవసరం ఏ మీడియాకి ఉండదని చెప్పి తెలుసుకోకుండా ప్రతి ఒక్క మీడియాని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ యొక్క నోరు అదుపులు పెట్టుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఎక్కడికి వచ్చినా చెప్పులతో కొడతారని చెప్పి మరి తెలియజేస్తా. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరు సోదరులను ఉద్దేశించి ఏరా బాబు, ఏరా నాయన నీ విధంగా మాట్లాడతాం చాలా అది అవివేకం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే చదువుకున్నటువంటి సమాజంలో, అత్యాధునిక సమాజంలో ఉన్నాం. ఒక పెద్దల సభ అని చెప్తాం, రాజ్యసభకి ఎగువ సభ అని కూడా చెప్తాం. అలాంటి సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఎంపీగా ఉండి కూడా విలేకరు అంటే మరి ప్రజాస్వామ్యంలో 4వ స్థానం అని చెప్తాం. అలాంటి ఒక విలేకరిని పట్టుకుని ఏరా ఓరా అంటాం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. మరి అతను వ్యక్తిగత విషయాలు మరి విలేకరెత్తి చూపించినప్పుడు ఏ విధమైనటువంటి సంజాయిషికైనా ఏ విధమైనటువంటి ఎంక్వైరీకైనా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి, ఎవరో గల్లీలో ఉంటే మనకు సంబంధం లేదు, ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఎంక్వైరీకి ముందు రావాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు ఆ నిందని విలేకరుల మీద వేసేసి సమస్యని పక్కదారి పట్టించడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఈరోజు అతను మాట్లాడింది అధికార మదం 5 సంవత్సరాలు దిగిపోయింది పార్టీ అయినప్పటికీ కూడా ఆ మదం ఇంకా అతనికి తొలగలేదు అని నేను అనుకుంటా ఉన్నా. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి కూడా గౌరవం మీడియా మీద ఉంటే అతని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత జగన్ రెడ్డి మీద ఉందని సందర్భంగా ఘంటాపథంగా తెలియజేసుకుంటూ మీడియా వాళ్ళ మీద విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున ఇక్కడ పాత్రికేయులు మరి ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వబోతా ఉన్నారు ఎస్పీ గారికి. దానికి మద్దతుగా మేము ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్గా సిపిఐ పార్టీగా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈ రోజుల్లో మీడియా అంటే ప్రజలందరికీ రాజకీయంగానే కాదు అన్ని విధాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకప్పుడు పత్రిక, ప్రభ, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర ఇలాంటి పేపర్లోనే చదువుకునే వార్తలు కానీ విషయాలు తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మీడియా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఎంతో ఉపయోగకరంగా మొన్న మరి కరోనా వచ్చిందంటే ఈ యొక్క మరి ప్రభుత్వం ద్వారా తెలియపరచడం సౌకర్యం. ఇప్పుడు మనకి సైక్లోన్ వస్తూ ఉంది, అల్పపీడనం పడింది, తుఫాను జాగ్రత్త తీసుకోండి అంటే మీడియా లేకుండా ఎన్నో ప్రాణాలు నష్టపోయినటువంటి ప్రజలు ఈ రోజున మెలకు కలిగి మీడియా వలన ఎంతో మరి భద్రత కలిగి ఉండటం జరుగుతూ ఉంది. అలాగే ఈ మీడియాలో ఏది పడితే అది రాయరు, జరిగిన యథార్థాలే మాకు తెలిసినంత వరకు రాస్తారు. దాన్ని ఆలోచించి నలుగురితో సంప్రదించి అది జరిగిందా లేదా అనేది యథార్థం తెలుసుకొని రాస్తారు. ఒకవేళ రాసి ఉంటే కనుక దాన్ని మీరు పరువు నష్ట దావా వేసుకుంటామేమని ఎంతో మంది మరి చెప్తూ ఉంటారు. మరి విచారించే వేశారో లేదో తెలియదు, కానీ ఇది వ్యక్తిగత సంబంధమై ఉన్నటువంటి ఇది. మరి ఆయన అంత పెద్ద వయసు, నా వయసే, నాకు 68 సంవత్సరాలు, రిటైర్ అయ్యి 8 ఏళ్ళు అయింది. మరి ఒక చిన్నవాడని మీడియా వాళ్ళని మీరు మరి వ్యక్తిగత దేశాలు పెట్టి ఏరా పోరా అంటే ఎవరు భరించరు. మిమ్మల్ని నేను ఏరా అంటే మీరు నన్ను ఏరా అంటారు, మిమ్మల్ని ఏమయ్యా అంటే ఏమయ్యా అంటారు. ఏమండి అన్నాను అనుకోండి నన్ను అండి అని పలకరిస్తారు. అలా ఉంటుంది. మరి అంత పెద్దవాళ్ళు మిమ్మల్ని మీరు మాట్లాడిన మాట ఎదురు ప్రశ్నిస్తే మీరు ఎంత చిన్నతనం పుచ్చుకుంటారు అనేది మీరు అర్థం చేసుకోవాలా. మరి ఏదో మీడియా కూడా ఇష్టమొచ్చాడు రాయరు. దూడ ఏనిందంటే దూడని దొడ్లో కట్టేయండి అనే సామెతగా వాళ్ళు కూడా మరి ఎంక్వైరీ చేసే రాస్తారు. దాన్ని అలాంటి ఏమైనా కూడా మీడియా వాళ్ళు సరి చేసుకోవాలని కూడా మేము నిలవేస్తున్నాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.